స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరుల్లో 46% మాత్రమే వాటాను దక్కించుకుందని అన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక జీఎస్డీపీ 11% వృద్ధి సాధించామని తెలిపారు. ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. ఇటువంటి సవాళ్లన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పుడు చూసాం, ఆర్థిక వ్యవస్థ చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం కూడా పేషెంట్ చూస్తూ ఉంటాం, హాస్పిటల్కి పోతే వెంటిలేటర్ మీద అంటే జనరల్గా మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, 5% 10% ఛాన్సెస్ ఉంటాయి వెంటిలేటర్ మీద ఉంటాయి. ఆ రకంగా పోల్చి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంటే దాన్ని పూర్తిగా న్యాయం చేసేసామని చెప్పలేం, కానీ ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి దాన్ని కొంత నయం చేసి ఐసీయూలోకి బ్యాక్కి తీసుకురా